హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి వారికి మే 20 మంగళవారం రోజున ఒక పెద్ద వార్త మీరు వినబోతున్నారు. మీ జీవితానికి సంబంధించి ఒక పెద్ద వార్త మీరు వినబోతున్నారు. నమ్మినా నమ్మకపోయినా అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. ఈ రాశి వారికి మే 20 మంగళవారం రోజున ఒక పెద్ద వార్త మీరు ఖచ్చితంగా వినబోతున్నారు. ఈ రాశి వారి యొక్క కష్టాలు, బాధలు అనేవి మొత్తం తీరిపోయే అవకాశాలు ఈ టైంలో ఉన్నాయి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారందరూ వృశ్చిక రాశిగా పరిగణిస్తారు. ఈ వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ టైంలో చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. వీరి యొక్క కష్టాలు, బాధలు అన్నీ తీరిపోయే అవకాశాలు వీరికి రాబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. వృశ్చిక రాశి వారి గోచార ఫలితాలు మనం చూసినట్లు అయితే ఈ రాశి వారికి గోచార ఫలితాలు గ్రహాల అనుకూలత చాలా బాగా కలిసి రాబోతుంది. వీరు పడ్డటువంటి కష్టాలు అన్నీ ఈ టైంలో తీరిపోయే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశి వారికి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని ఎక్కువగా కోరుకుంటారు. ఈ రాశి వారు చాలా మొండితనంగా ఉంటారు. ఈ రాశి వారికి వేరే వ్యక్తుల కీడు అనేది వీరు కోరుకోరు. ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా వీరు ఉంటారు. ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచే కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీరు కష్టజీవులు. వీరు చిన్నప్పటి నుంచే వారి కుటుంబ బాధ్యతను వీరు మోస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారు ఏ పని మొదలు పెట్టినా సరే, అది ఎంత కష్టమైన పని అయినా సరే, దాన్ని పూర్తి చేసే వరకు వీరు నిద్రపోరు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి మీరు నమ్మినా నమ్మకపోయినా మీ తలరాత అనేది మారబోతుంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీకు గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. మీకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి. ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా డబ్బు సమస్యలే అధికంగా వస్తూ ఉంటాయి. కానీ మీరు ఎంత కష్టపడినా దానికి తగిన ప్రతిఫలం అనేది దొరకదు. ఈ రాశి వారికి శత్రువులు అధికంగా ఉంటారు. వీరు ఏ పని తలపెట్టినా కానీ ఆటంకాలే వస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈ ఒక్క విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. తన చుట్టూ ఉన్న వాళ్ళే తనకు శత్రువులు అని వీరు గుర్తించలేకపోతున్నారు. వారితో స్నేహపూర్వకంగా ఉంటూనే తమ యొక్క నష్టాన్ని వారు కోరుకుంటారు. అటువంటి వ్యక్తులను వీరు గుర్తించలేకపోతున్నారు. వారి వల్లనే వీరికి కష్టాలు అనేవి అధికంగా వస్తూ ఉంటాయి. ఈ రాశి వారు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం అనేది చేయరు. ఈ వృశ్చిక రాశి వారికి దైవభక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రాశి వారికి ఇప్పటి నుంచి మంచి టైం అనేది కలిసి రాబోతుంది. దైవం యొక్క అనుగ్రహంతో మీకు అన్ని శుభ ఫలితాలే
రాబోతున్నాయి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీకు గోచారం కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు మీ యొక్క శత్రువులకు దూరంగా ఉండడం చాలా చాలా మంచిది. మీ పక్కన ఉన్న వాళ్ళే మీకు శత్రువులు. అటువంటి వ్యక్తులను మీరు దూరంగా ఉంచండి. అలాగే మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోకండి. మీకు వీలైతే కుటుంబ సభ్యులతో మాత్రమే మీ యొక్క పర్సనల్ విషయాలను షేర్ చేసుకోండి. అందరితో పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకండి. అయితే ఈ వృశ్చిక రాశి వారికి అదృష్టం పట్టబోతుంది. మీరు ఒక పెద్ద వార్త వినబోతున్నారు. నూతన వ్యాపారాలు ఈ టైంలో ప్రారంభించబోతున్నారు. మీకున్న ఆర్థిక సమస్యలు కూడా ఈ టైంలో తీరబోతున్నాయి. గ్రహాల అనుకూలత వల్ల మీకు అన్ని శుభ ఫలితాలే. కెరియర్ పరంగా ఒక పెద్ద అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారు. విజయాలను మీరు సొంతం చేసుకోబోతున్నారు. నూతనంగా మీరు ఇల్లు కొనే అవకాశం అనేది మనకు కనిపిస్తుంది. అయితే ఈ రాశి వారికి ఉన్న పెద్ద కోరిక ఒక కొత్త ఇల్లు నిర్మించుకోవాలి, లేదంటే ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలి అన్న కోరిక వీరిలో బలంగా ఉంటుంది. అయితే అటువంటి కోరిక ఇప్పుడు తీరబోతుంది. మీకు అన్ని శుభ ఫలితాలే ఈ టైంలో మాత్రం రాబోతున్నాయి. డబ్బు పరమైన సమస్యలు కూడా మీకు ఈ టైంలో తీరబోతున్నాయి. ఈ రాశి వారికి ఉద్యోగపరమైన అభివృద్ధి లభించబోతుంది. ఆదాయ మార్గాలు మీకు తెరుచుకోబోతున్నాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి మాత్రం ఈ టైంలో పెరగబోతుంది. శ్రమ అనేది అధికంగా ఉండబోతుంది. భార్యాభర్తలు కలవబోతున్నారు. అంటే ఈ వృశ్చిక రాశి వారు చిన్న చిన్న గొడవల వల్ల విడిపోయిన వారు అయితే ఈ టైంలో కలుసుకోబోతున్నారు. ఈ టైం అయితే మీకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి. వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు ఇది చాలా మంచి టైం. ఎందుకంటే ఇది వారికి వివాహ సమయం. వివాహ సంబంధాలు ఈ టైంలో మీకు కుదరబోతున్నాయి. ఈ టైంలో మీరు మంచి ఫలితాలనే పొందుతారు. అయితే ఈ రాశి వారికి మీరు ఎదుగుతుంటే ఈర్ష్య పడుతున్నారు. మీ చుట్టుపక్కలనే వారు ఉన్నారు. అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి. వారెవరో మీరు గుర్తించండి. లేదంటే మీరు చాలా నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. అయితే ఈ రాశి వారికి ఇప్పటి నుంచి శుభ సమయం స్టార్ట్ అయ్యింది. మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. మీకున్న సమస్యలు మొత్తం తీరిపోతాయి. అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఈ టైంలో కీలకమైన సమస్యలు కూడా మీకు తీరబోతున్నాయి. ఆరోగ్య సమస్య తీరిపోతాయి. ఉద్యోగంలో ఉన్న వారికి ఈ టైంలో శ్రమ అనేది అధికంగా ఉండబోతుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి మాత్రం పెరుగుతుంది. డబ్బు సమస్యలు ఈ వృశ్చిక రాశి వారికి తీరబోతున్నాయి. మీకు శుభ ఫలితాలు రాబోతున్నాయి.